వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరుమలలో కొండ మీద దర్శనం అయిన తర్వాత సాయంత్రము కొన్ని ఇంకా ఏమన్నా తిన్నామని డిన్నర్ కింద ఏమన్నా తిన్నామంటే ఒక్క భోజనం హోటల్ లేదండి. అన్నీ మనకి ఏమన్నా దోశలు టిఫిన్లు తప్పితే ఏదో ఫ్రైడ్ రైస్లు ఇది తప్పితే భోజనం హోటల్ అనేది ఎక్కడా లేదు. అంతా ఎతికాము. మరి మా దగ్గరలో అయితే లేదు, మరి దూరాన్ని ఏమైనా ఉన్నాయో కానీ తెలియదు. కానీ వాళ్ళు ఇక లేదులే అని అక్కడ గోబీ రైస్ అంట అది అని ఆర్డర్ ఇచ్చాము. గోబీ రైస్ మరి ఫ్రైడ్ రైస్ ఏది ఉంటే అది చెత్త తినాల్సిందే. ఇదంతా ఆప్షన్ లేదు. ఇక ఫ్రీ భోజనం కాడాను. పబ్లిక్ అయితే ఇక భక్తులు అయితే ఫుల్ ఉన్నారు. మధ్యాహ్నం కూడా మేము తినలేదు అక్కడ. ఇక చూద్దామని వెళ్ళాము. అసలు లోపలికి బయట భోజనాల దగ్గర కాడకే వెయిటింగ్ ఉన్నారన్నమాట. బయట గేట్లు పెట్టి ఆపుతున్నారన్నమాట. కొట్టుకుంటున్నారు, పరిగెత్తుతున్నారు, కింద పడుతున్నారు. ఇక అందుకని మేము వెనక్కి తిరిగి వచ్చేసాము. అక్కడ వెయిట్ చేసేసి మళ్ళీ సాయంత్రం పూట ఏమైనా తిన్నామని కొంచెం మార్నింగ్ పూట కొంచెం దోశ తినేసి మళ్ళీ వెళ్ళాము అక్కడ దర్శనానికి. ఇక అంతేను. దర్శనంలో అయితే చుక్కలు కనపడ్డాయి. 6 hours అయితే ఆ పబ్లిక్కి దానికి అటు ఇటు వచ్చి ఆ ప్రసాదమే తినేసాము. ఇక ఏమైనా ఉంటే ప్రసాదం తలా ఒక లడ్డు తినేసాము. తినిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లంచ్ కింద ఏమన్నా ఉంటే గోబీ రైస్ అని ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇది గోబీ రైస్ అంట. ఈ ఎవడు అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ అలవాటు అయితే మనకి కొంచెం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటే వాళ్ళకి అలవాటు అయింది. కానీ నాకైతే టచ్ కాలేదు, అసలు సెట్టే కాలేదు. నేను అన్నమే తినలేదు సరిగ్గా. ఇక ఇదే షేర్ చేసుకుని కొంచెం తిన్నాను. ఆ దోశ అయితే బియ్యం పోసాడు పొద్దున పూట. బియ్యం దోశింది అదే తిన్నాను. ఇడ్లీ పెడితే ఇక ఇడ్లీ కూడా ఆర్డర్ ఇస్తే అది మైదా వెళ్ళి సాగుతుంది. ఏందో అది మైదా మొత్తం వెళ్ళే ఎరగట్లేదు, పడట్లేదు అన్నమాట. అది 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 చూస్తున్నారుగా. సరేలే, ఎవరికన్నా మనం 1-2 రోజులు మరి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొండ మీద, మరి తప్పదు. కానీ అది ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. నాకు ఒపీనియన్ అయితే నేను చెప్పాను. నాకు ఏదైతే నేను అక్కడ నాకు ఎదురైనాయో ప్రాబ్లమ్స్ కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వరకు అయితే నేను చెప్పాను అన్నమాట. ఫైనల్గా ఏంటంటే కింద దిగువ తిరుపతిలో ఏంటంటే కొంచెం భోజనాలు అవి ఉండటానికైతే ఫుడ్ కానీ అవి బాగుంటాయి అనమాట. పైన అయితే ఇంకా నాకైతే నచ్చలేదు. నాకేమి అంత ఎతికినా కానీ భోజనాలు లేవు. తింటే 5 దినాలే, లేకపోతే మేము కూడా కూర్చోవాల్సింది నేను. ఇదండి. ఇక్కడ వచ్చి కొండ మీద అట్లా కొంచెం మళ్ళీ కింద కూడా సర్చ్ చేద్దామని షాప్స్కి వెళ్దామని మళ్ళీ వెళ్ళాను. అక్కడ కూడా ఎట్లా ఉందంటే లైటింగ్ కదా చీకట్లో. అక్కడ కూడా పబ్లిక్ ఇక ఏది ఉంటున్నారు. ఇక ఏ పడతాయి ఏదైనా డబ్బులు పోతున్నట్టు ఏమి లేదు. ఆ ట్రైన్లో కూడా వెళ్ళబోయేటప్పుడు నేనేం చేశానంటే వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. వాడు ఇత్తులుగా వండేసేసి దాంట్లో పెట్టి IRCTV ఉండేది ఏయో కథలు చెప్పాడు. నైట్ పూటప్పుడు మేము పులిహార తీసుకెళ్ళాము. అయినా కానీ కొంచెం తిన్న తర్వాత నైట్ ఎందుకు ఆకలి వేసిందని వచ్చితే తలవాడు తీసుకుంటే నేను కూడా తీసుకుని ఆర్డర్ ఇస్తే అది ఆ రోజున అది ఎట్లా ఉందంటే అది ఎట్లా ఉంది. ఆయన ఎట్లా ఉంటున్నారు కానీ బయట తినేవాళ్ళు. సరేలే, తిండి గురించి ఎందుకు కానీ మనం దర్శనం గురించి వచ్చాము. ఇక చూశారు కదా షాపులో ఇవన్నీ. ఇక అక్కడ ఇక్కడ చూసి కొంచెం దేవుడి స్వామివారి పటాలు తీసుకుందామని వచ్చాము. ఏంటంటే ఈ కార్లో కొంచెం పెడుతుంటే ఐడోల్ కిందంటే స్టిక్కర్ లాగా ఉంటాయని అవి కావాలని మిస్సెస్తో చెప్తే ఆమె ఎతుకుతుంది. ఇది స్టిక్కర్ లాగా కొంచెం బీరువాకి కానీ ఎట్లన్నా పెట్టుకున్నారు. నాకు కార్లో ఒకటి పెట్టుకుందామని నాకు ఒకటి అడుగుతుంటే చూస్తున్నాము, సర్చ్ చేస్తున్నాము. అట్లా మొత్తం సర్చ్ చేస్తే ఆ స్ట్రీట్ మొత్తం ఎతికాము. కాసేపు అవి కూడా చూసినట్టు కొనిద్దని బై వాక్ కూడా చేసినట్టు కొనిద్ది, సర్చ్ చేసినట్టుగా. మళ్ళీ రేపు మళ్ళీ అలివేలు మంగాపురం వెళ్ళాలి కదా అని నైట్ గోబీ రైసో పౌడర్ అదేదో తిని ఇచ్చేసాము. ఏమి నచ్చలేదు నాకైతే. ఇదంతా ఇడ్లీ కదా ఏందో అంతా డిఫరెంట్ ఉంది. ఆ టీలు తాగే బతికాను అనమాట. ఆ టీలు కానీ బాగున్నాయి అనుకో. టీ కొంచెం మిగతా ఏంటంటే ఇంకా అక్కడ షాప్స్ కానీ ఇవి కానీ నైట్ పూట 24 hours ఇట్లాగే ఉంటాయి పెట్టుకుంటా. ఇక నేనైతే చెప్పి అయితే అన్నీ ఎట్లాగే నిత్య మామూలుగా ఉన్నాయి. ఎక్కడ పడ్డ గోవింద నామ స్వర్ణాలు అలారంగా ప్రశాంతంగా ఉంది. ఈ మిగతా అన్నీ అక్కడ కిందకి వెళ్తే సేమ్ మేము అక్కడ పొద్దున మార్నింగ్ పూట రూమ్ బుక్ చేసి దగ్గరికి వెళ్ళి రౌండ్ కొట్టుకొచ్చాము. ఈ షాప్స్ చూసుకుంటా కొంచెం ఏదన్నా ఉంటే అది లిమ్కా అని అవి తాగాము. డ్రింక్స్ తాగాము. డ్రింక్స్ తీసుకుని కొంచెం
ఇంకేమున్నాయని సెర్చ్ చేసుకుంటా కొంచెం ఒక జస్ట్ అట్లా బై వాక్ వెళ్ళే చేసుకుని నియర్ బై సరౌండింగ్లో వరకే, అది కూడా ఒక 500 మీటర్స్ వరకు వెళ్ళేసి షాప్స్ అవన్నీ చూసుకుని కొంచెం తినేసేసి గోబీ రైసు ఇడ్లీ ఒక ప్లేట్ తీసుకున్నాము. అదే డిన్నర్ కింద సెట్ చేసి పడేసేసాము. ఇంకా భోజనాలు అయితే హోటల్ అయితే ఎక్కడ లేవు, భోజనం అయితే ఎక్కడ లేదన్నారు మేము అడిగితే. తర్వాత కింద మేము భోజనం చేసిన తర్వాత మేము కిందకు వచ్చి అయితే సెర్చ్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు అది పప్పు అన్నం లాంటిది ఒకటి పెడుతున్నారు అనమాట. అది దీ దాని మీద ఇది బెస్ట్ రా అని అప్పుడు మేము తినేసేసాం అనమాట. సరే ఒకటి తీసుకో ఉండిద్ది కొంచెం అన్న టేస్ట్ చూద్దామని నేను వెళ్ళి చెప్పాను అనమాట. చెప్పేదానికి అది వాళ్ళు ఎప్పుడు నుంచి పెడుతున్నారమ్మా అంటే 7:30 నుంచి ఇస్తున్నామండి అన్నారు. మాకు తెలియదులే అండి, మేము ఇప్పుడు ఆడ చేసి వచ్చాము, దాని మీద ఇదే బెటర్గా ఉన్నట్టుగా ఉందో చూస్తుంటే. ఇక బై మాటలు వచ్చి సేవలు చేస్తారంట వాళ్ళు. అక్కడ వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటూ ఉంటుంటే మధ్యాహ్నం ఇట్లా మేము దర్శనానికి వెళ్ళామండి, కొంచెం వాటర్ కూడా ఏమీ లేవు, మరి ఇవ్వట్లేదు ఏది కనీసం వాటర్ కూడా సర్వ్ చేసేవాళ్ళు లేరు, వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకెళ్ళనిట్లేదు, లోపలికి స్నాక్స్ తీసుకెళ్ళనిట్లేదు, మరీ టూ మచ్ చేస్తున్నారు అంటే. తనకు లేదండి ఇస్తారు అది అండి. ఒక్కడా ఎవరు రాలేదండి మాకు. పిల్లలు కుర్రాళ్ళు కూడా 21 years వాళ్ళు పిల్లలు కూడా పడిపోయారు సొమసిల్లి. ముసలాళ్ళు అయితే చెప్పాల్సిన పని లేదు, 6 గంటలు దాంట్లో పెట్టేసేసారు. మొత్తం జైల్లో పెట్టినట్టుగా పెట్టేసేసి టిప్ వదిలి పెట్టేసి పాపం చాలామంది సఫర్ అయిపోయారు. మేమందరం సఫర్ అయ్యామని చెప్తుంటే ఇక ఆ మాటలు వచ్చేసినాయి. కొంతమంది అయితే ఇక చదువుకున్నారు అనుకోండి. ఇక నేను కూడా ఇక అవన్నీ చూసేసి కొంచెం పటాలు తీసుకోమంటే వద్దులే అన్నారు. చిన్న పటాలు కావాలన్నా నాకు, అవి వేరే సాట దొరికినాయి నాకు. ఇట్లా ఉందండి పబ్లిక్ అయితే, ఇట్లా ఉంది. ఇక కంటిన్యూగా ఈ ఉంటానే ఉంటున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, ఖాళీ అవుతున్నాయి రూములు. ఏదన్నా కానీ అది ఎప్పుడు చూసినా ఫుల్ రష్గానే ఉంటున్నారు అనమాట. ఈ కొండ మీదకి వచ్చే కాడి నుంచి దిగేదాకా అది కూడా 24 hours ఆడ పబ్లిక్ ఉంటున్నారు. మొన్నటైతే ఫుల్ 48 hours కూడా పట్టిందన్నారు. అక్కడ నియర్ బై వాళ్ళు ఏమంటున్నారంటే రూమ్లో నుంచి చెక్అవుట్ చేయడానికి అన్నీ రెడీ అవుతున్నాము. లగేజ్ అయితే అంతా ప్యాక్ చేసేసాము. ఇప్పుడు కిందకి వెళ్ళి కొండ మీద రూమ్లో ఉన్నాము. ప్యాక్ చేసుకుని కిందకి వెళ్తాము, చెక్అవుట్ చేస్తాము. చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ కొండ కిందకి బస్సులు ఎక్కడ బస్ స్టాండింగ్కి వెళ్ళాలి ఫస్ట్ పాయింట్. అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ అన్నీ అక్కడ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుని వాడ్స్ వచ్చి మంగాపురం ప్లాన్ ఉందన్నమాట. రూమ్ వచ్చి ఇది 1000 రూపీస్ ఆన్లైన్లో బుక్ చేస్తున్నాము. 3 బెడ్స్ అయితే ఉన్నాయి. రూమ్ వచ్చి నీట్గానే ఉంది, బాగుంది. వాష్రూమ్స్ కూడా బాగున్నాయి, 2 ఉన్నాయి. ఇండియన్ ఉంది, వెస్టర్న్ ఉంది, 2 బాత్రూమ్స్ కూడా. ఇండియన్ వెస్టర్న్ 2 ఉంటాయి. చాలా నీట్గానే ఉంది రూమ్ అయితే. ఇదనమాట మొత్తం 3 బెడ్స్ ఇచ్చారు. ఇది 4th floor దొరికింది మాకు. పాంచజన్య రెస్ట్ హౌస్ అనమాట దీని పేరు. పాంచజన్య రెస్ట్ హౌస్. పాంచజన్యం రెస్ట్ హౌస్, అతిథి గృహం. పాంచజన్యం అతిథి గృహం. ఇది ఎస్విఆర్ కాంప్లెక్స్ పక్కనే నియర్ బై ఉండిద్ది. ఒక 150 మీటర్స్లో వాళ్ళు అలర్ట్ చేశారు. ఇది మాకైతే 3 బెడ్స్ ఉండి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, ఆన్లైన్ ఛార్జ్. ఇదనమాట ప్రాసెస్. మేమైతే లగేజ్ అన్నీ సర్చ్ చేసుకుని ఇక చెక్అవుట్ చేయడానికి ఉన్నాము. నిన్న ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చాము. నెక్స్ట్ డేకి 7:30 కల్లా మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేయాలి, చెక్అవుట్ చేసేయాలి. ఇది తిరుపతి కొండపైన ఉన్నాం మనం, పాంచజన్య అతిథి గృహంలో. ఓకే, ఎట్లా ఉందనేది చూపించాం కదా. రూమ్స్ అయితే ఎట్లా ఉన్నాయి.
దర్శనానికి అయితే 6 అవర్స్ పట్టింది. 300 రూపీస్ దానికి వచ్చి మాకు. అక్కడ లోపలగా వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ పట్టుకెళ్ళండి. వాళ్ళు అలౌ చేయకపోయినా అడగండి గట్టిగా, లేకపోతే ఇబ్బంది పడతారు. అది ఇంట్లో ఓకే. ఇంకేముందంటే ఇప్పుడు మేము ప్రజెంట్ తిరుమల తిరుపతి కొండపైన ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ మనం రూమ్ చెక్అవుట్ చేస్తానికి రెడీ అవుతున్నాము. లగేజ్ అన్నీ చదువుకున్నాము, బ్యాగ్స్ కూడా అన్నీ అయిపోయి. నిన్న మార్నింగ్ 7:30 కల్లా ఇక్కడ పాంచజన్య అతిథి గృహం అనేది ఇక్కడికి వచ్చాము. 3 బెడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ బెడ్స్ అయితే 3 ఉన్నాయి. రూమ్ అయితే ఇలా ఉంది. ఇది రూమ్ అయితే బాగా చాలా నీట్గానే ఉంది. మనకి అంతా ఓకే రూము. నిన్న 7:30 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 7:30 వరకు మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాలి, చెక్అవుట్ చేసేయాలి, లేదంటే ఎక్స్ట్రా పడతాయి. ఇది ఆన్లైన్లో బుక్ చేస్తున్నాం మనం. ఫైనల్గా మనమైతే ఖాళీ చేస్తున్నాము. ఇంకొక 10 మినిట్స్లో ఖాళీ చేస్తాము. ఎవరైనా తీసుకోవచ్చు, ఆన్లైన్లో బాగానే ఉండే రూమ్స్. సమ్మర్ వచ్చినప్పుడు ఏసీ అయితే బుక్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటారు. 2 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. 2 ఫ్యాన్లు ఇచ్చారు, 3 బెడ్స్ ఇచ్చారు, బెడ్షీట్స్ కూడా ఇచ్చారు. బాగానే ఉంది, అంతా ఓకేను, నో ప్రాబ్లం. ఇదైతే చలికాలం అయితే ఓకేను. సమ్మర్ అయితే కొంచెం ఏసీకి వెళ్తాం బెస్ట్. ఫైనల్గా అయితే ఇదండి, చెక్అవుట్ చేస్తున్నాము. తిరుమల తిరుపతి కొండపైనే ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఇక టువర్డ్స్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కింద దిగి కొండ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ స్టెప్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ ఏందనేది ప్లాన్ చేస్తాము. ప్రతి వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా. మీరు ఎవరైతే మిస్ అయ్యారో వరుసనే కంటిన్యూగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది జర్నీ ఎలా ఉంది, తిరుపతి జర్నీ అయిందని. తిరుపతి టూర్ అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మరిన్ని వీడియోలు కూడా వస్తాయి. ఈవినింగ్ ట్రైన్ లేదు కూడా, నేను జర్నీది కూడా అన్నీ పెట్టాను. స్టార్టింగ్ లింగంపల్లి హైదరాబాద్ నుంచి వెళ్ళేది, మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేశాను. లింగంపల్లి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేది కూడా, అది కూడా రెడీ చేసి పెట్టాను. ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి కొండ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళేది ఘాట్ రూట్ వరకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. మళ్ళీ ఘాట్ రోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ దర్శనం దగ్గర వరకు ఇంకో వీడియోని అట్లా సపరేట్ పార్ట్గా డివైడ్ చేసేసి అప్లోడ్ చేస్తున్నాను, మినిమం లెంత్ ఎక్కువ అవుతుందని. ఇది తిరుపతి టూర్ అయితే ప్లాన్ చేసుకున్న వాళ్ళు అయితే కొంచెం ప్లాన్ చేసుకున్న అయితే బుక్ చేసుకుని అన్ని రావాలి, లేకపోతే ఇక్కడ దర్శనానికి కానీ ఇక్కడ రూమ్స్ కానీ చాలా ఇబ్బంది పడతారు. మొత్తం మళ్ళీ అక్కడ చెప్పులు పెట్టుకున్నాక దగ్గర కానీ రూమ్లో పెట్టేసుకుని వెళ్ళండి చెప్పులు. ఫోన్లు అయితే తీసుకెళ్ళచ్చు, మళ్ళీ బయట ఇస్తారు. కానీ ఏదైనా సరే చెప్పులు అయితే తీసుకెళ్ళిపోవద్దు. వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ కానీ పట్టుకెళ్ళండి దర్శనానికి వెళ్ళిపోయేటప్పుడు. ఓకే, బాయ్. చెక్అవుట్ చేస్తున్నాము. ఫైనల్గా అయితే ఆ చాబీ రూము అవన్నీ ఇచ్చేసేసి మేము చెక్అవుట్ చేసేసి రూము ఇక బయటకు వచ్చేసాము. బయటకు వస్తుంటే ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు అదే అలివేల మంగమ్మ, ఇది మన అది తిరుచానూరు, శ్రీకాళహస్తి, గోవిందరాజపురం, కంచి, ఇంకేంటిది దగ్గరలో నియర్ బై ఏంది అరుణాచలం వస్తారా అని అడుగుతున్నారు. అరుణాచలం ఏడా ఇది ఏడా అదే అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు క్యాబ్లు వేసుకుని వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. నా ప్లాన్ ఏంటంటే ఇక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయి వెళ్దామని. మేము నిన్న వచ్చాం కదా అట్లా అనుకున్నాము. అన్ని లగేజ్ అయితే బయట పట్టుకొచ్చాము. ఇక బయట పట్టుకొచ్చేసి చెక్అవుట్ చేసేసి రూము ఇక బై స్ట్రీట్ బై బాక్తో స్టాప్ దగ్గరికి వెళ్దామని కూర్చున్నాము. ఇంకా అసలు పొద్దున్నే ఎర్లీ మార్నింగే మామూలుగా ఆల్రెడీ అందరూ వచ్చేసారు. గుడి మీద ఉన్న భక్తులు అందరూ ఉన్నారన్నమాట. అసలు ఎప్పుడు ఖాళీ 24 hours ఉంటారమంటున్నారు ఆ డ్రెస్. బ్యాగ్ ఇచ్చారా కొద్దిసేపు పెట్టుకుందామని, 2 బ్యాగులు ఉన్నాయి కదా చేతులు, అంటే సరే అని ఇచ్చాను. అసలు మా వీడియో చేస్తున్నాడు, మా వాళ్ళు ఏమైనా నడుచుకుంటూ వస్తూ కొంచెంసేపు వీడియో తీసుకుంటూ వచ్చింది. భోజనాలు కూడా అప్పుడే బ్రేక్ఫాస్ట్ నేను ఇక్కడే చేసామండి నిన్న. మేము కూడా చేస్తే అసలు
ఆ దోశ బియ్యం దోశ వేసాడు, ఏం బాగోలేదు. అది 60 రూపీస్ తీసుకున్నాడు ఒక ఒక ప్లెయిన్ దోశ వచ్చి. ఆనియన్ దోశ ఇస్తే 80 రూపీస్ అంట. ఎంత బియ్యంలో పోసాడు అనమాట, దాంట్లో వేయలేదు. ఇక దాంట్లో వస్తుంది ఇవన్నీ చూసి చేస్తున్నాము. కొన్ని ఐడల్స్ కానీ బొమ్మలు కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా అట్లా కింద స్ట్రైట్కి వెళ్తే షాప్స్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయండి. షాపింగ్ చేసుకోవాలి కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఎట్లా అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని చాలా డెవలప్ అయిపోయింది అంతా. బొమ్మలు చూపిస్తున్నాను. కొనవనుకుంటే జస్ట్ అసలు సరదాగా ఎట్లా ఉన్నాయని ఒకసారి సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మళ్ళీ ఏ ప్రస్తుతం దేవుడిదే ఉన్నాయి అక్కడికి ఎంత ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు మనసులో వెళ్తే అప్పుడు రావటం, ఆయనకి ఏం లేదు అనుకుంటూ బయలుదేరుతాం. మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. ఇదండి ఫైనల్గా అర్థమవుతుంది కదా ఈ పరిసర ప్రాంతాల కొండ మీద ఎట్లా ఉందనేది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీగా రూమ్ బుక్ చేసుకోండి. టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత వెళ్ళండి. క్యూ లైన్లో కూడా చెప్పాం కదా, కంపల్సరీగా స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకెళ్ళండి. లేకపోతే వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు. ఆ కుళాయి నీళ్ళలో, ట్యాప్ నీళ్ళల్లో ఇది పౌడర్ వేశారు, అసలు వాసన కొట్టేసినాయి. అవి ఇక నోట్లో పోసుకోవాలి కాకుండా అయిపోయింది మాకు. పౌడర్ స్మెల్ వచ్చేసేసినాయి అన్నీ. ఇక మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. నియర్ బై ఎంత దగ్గరలేని మేము ఓకే చేస్తున్నాము. అందుకని అక్కడ కనబడాయి అనమాట. అవన్నీ యూటర్న్ తీసుకుంటుంటే కిందకి వెళ్ళిపోతాయి అనమాట. 2000 ఉంటాయి కదా ఎంట్రన్స్లో తిరుపతిలో. ఒక బస్సెస్ ఇన్వేషన్స్ అది లోపలికి వచ్చే దారి వే ఉంటుంది, వెళ్ళే దారి ఒకటి వే ఉందనమాట. మళ్ళీ మేము నిన్న వచ్చేదానికంటే ఆపోజిట్ వేలో వెళ్ళామన్నమాట. వెళ్తే బస్సెస్ ఉన్నాయి కానీ మాకు బస్సెస్ ఆల్రెడీ ఉన్నాయి కానీ అది మేము ఎక్కిన బస్సు లాస్ట్లో దొరికినాయి సీట్లు. అయినా కానీ పర్లేదు అనుకున్నాం కానీ మొత్తం సీట్లో కూర్చునేతలకి మాకు కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇంకా బస్సులు, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, అన్నీ ఉంటున్నాయండి ఇక్కడ. మేము ఫస్ట్ బస్సు వదిలేసేసి నెక్స్ట్ బస్సు కోసం చూస్తున్నాము. అప్పుడు ఆల్రెడీ దాంట్లో కూడా ఇంకొన్నారు. సరే బ్యాక్ సైడ్ కూర్చున్నాము, సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. కానీ వాళ్ళు ఇదే బస్సు జాయిన్ చేసుకుని ఇక ఫైనల్గా ఎలక్ట్రికల్ బస్సు అని చెప్పాను కదా నేను. ఎలక్ట్రికల్ బస్ స్టాండింగ్ బస్సు అన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కాకపోతే ఇది 90 రూపాయలు, ఇదేనా 150 రూపాయలు, 20 రూపీస్కి వచ్చాం అనమాట. రెండు ఒకేసారి వెళ్ళిపోతాయి కిందకి. ఇట్లా ఇదండి వీడియో వచ్చి ఇట్లా ముందుకెళ్తా. ఇక బస్సులో అయితే కూర్చున్నాము. ఇక బస్సులో కూర్చున్న తర్వాత ఒక వ్యూ అయితే తీసాము. మాకు ఎదురు ఏంటంటే నాకు మైనస్ పాయింట్, నిన్న వెళ్ళిన రోజు అక్కడ మార్నింగ్ పూట ఒక దోశ, ఆనియన్ దోశ, ఒకటి ప్లెయిన్ దోశ ఒకటి తీసుకున్నాం. అది ఆయిల్ వేసాడు, అది ఏం బాగలేదు. తర్వాత జర్నీలో కానీ ఏమో కానీ ఎట్లా జరిగిందో కొంచెం వాటర్ మరి ఎన్నో తీసుకున్నాం. వాటర్ తీసుకున్నకి లంచ్లో కూడా ఏం లేదు. అది గోబీ రైస్ చెప్పే కదా ఏదన్నాను. ఇక కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఇక తగిలి వచ్చేసిందండి వామిటింగ్ ఫీలింగ్. అది బ్యాక్ సైడ్ కూర్చున్నాను. ఇక చూసుకోండి నాకు. అందుకని వీడియో కూడా ఘాట్ రోడ్ కూడా మొత్తం కంప్లీట్ చేయలేకపోయాను. ఫస్ట్ టైం నాకు వామిటింగ్ ఫీలింగ్ రావటం. నేను నడుపుతున్నప్పుడు, కారు నడుపుతున్నప్పుడు మా అమ్మాయిలు కానీ మా మిసెస్ కానీ ఏంది వామిటింగ్ వస్తుంటే ఆపుతా ఉందంటే నేను ఏంది వీళ్ళకి ఎందుకు వస్తుంది 10 సార్లు అనుకునేవాడిని. నాకు నిన్న ఫస్ట్ టైము దిగేటప్పుడు అయితే కొంచెం వామిటింగ్ ఫీలింగ్ అయితే నాకు, అంటే వామిటింగ్ రాలేదు కానీ తప్పిసినట్టుగా అంతా ఉంది. నైట్ నిద్రలేదు నాకు. కొంచెం వీడియోలు అప్లోడ్ చేస్తాను కానీ కొంచెం టైం స్పెండ్ చేశాను. 12 o'clock దాకా నాకు ఇది అంటే సిగ్నల్ అందలేదు అనమాట. సిగ్నల్ లేకపోయేసరికి నేను అవుట్ సైడ్ బయట కూర్చోవాల్సి వచ్చింది. ఒక వీడియో నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయేసరికి నేను కంపల్సరీగా అది అవుట్ సైడ్ పంపించాలి, అప్లోడ్ చేయాలి వీడియో. దానివల్ల నాకు నిద్ర లేక కొంచెం డిన్నర్లోకి అది ఆయిల్ ఫుడ్ ఒకటి తీసుకున్నతలకి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వాటర్ తీసుకున్న అక్కడ పట్టేసి రెస్ట్ హౌస్ ఉంది కదా, రెస్ట్ హౌస్లో దాంట్లో వాళ్ళు ప్యూరిఫై వాటర్ అన్నారా, అవి తీసుకున్నాను.
అదొక మేనేజ్ చేశాను. వాటర్ బాటిలే తీసుకోవాల్సింది, కొన్ని బాగున్నాయి అని అన్నారు అని నేను దాని మీద ఇప్పుడు ఆల్రెడీ 2 బాటిల్స్ తీసుకున్నాను అనమాట అందరి మీద. కానీ నేను నైట్కి వీటి మీద ఈ వాటర్ కానీ ఏదైనా కానీ చేంజ్ అవ్వటం కానీ ఎట్లనో నాకు ఇక దిగేటప్పుడు అయితే మామూలుగా చుక్కలు తీపిచ్చింది. కొద్దిగా ఒక ఫీలింగ్ వచ్చేసింది మామూలుగా. ఒక ఒళ్ళు తిప్పుతుందంటారు కదా, అంతకుముందు ఎప్పుడు తిరిగి మన కారు మనం నడుపుతుంటే ఎంత దూరమైన కాశీ కూడా తీసుకెళ్ళాను. ఎన్ని కొండలు దాటాను, శ్రీశైలం కానీ వీటి వెళ్ళినప్పుడు రాలేదు నాకు. మొన్న ఫస్ట్ టైం నాకైతే ఒక ఫీలింగ్ లాగా వచ్చింది. ఇక వీళ్ళైతే మా మిస్సెస్ వాళ్ళకి వీళ్ళైతే ఇంతకుముందు మాకు వచ్చినప్పుడు అంత ఇబ్బంది పడ్డాము మాకు తెలుసు అని ఇప్పుడు నీకు తెలిసిందా అంటారు అని నన్ను కొంచెం ఏడిపించారు మా అమ్మాయి. సరే అదే దీనికి ఏది పరిష్కారం చెప్పండి, అది ఎందుకు నాకు అదే చెప్పారు. అక్కడికి వాళ్ళు ఏం చేశారంటే నిమ్మకాయ ఉంటే తీసుకొచ్చారండి. నిమ్మకాయ పిండి కొంచెం వాసన స్మెల్ తీసుకొని లేకపోతే ఇంకా ఘాట్ రోడ్డు మొత్తం తీసామండి. కొంచెం బిట్లు పెట్టుకొని లైట్గా తీసాను. నాకు జరిగిన ఇది సిచ్యువేషన్లో ఈ యొక్క జర్నీలో ఇది ఒక -5 అయింది నాకు. అట్లాగే వాడు నడిపేవాడు కూడా ఇక డ్రైవర్ ఎట్లా ఉన్నాడంటే ఎక్సలేటర్ తిప్పుతున్నాడు ఎక్సలేటర్ అన్న. మనం డ్రైవింగ్ చేస్తాం కాబట్టి మనకు తెలుస్తుందండి. ఆయన మన మెల్లపోలేరా బాబు అన్నది. ఇట్లా ఏదైనా కానీ ఇట్లా సంఘటన అయితే జరిగింది నా ఎక్స్పీరియన్స్లో. నాకు దిగేటప్పుడు మళ్ళీ సేమ్ బస్సే బుక్ చేసాము. సేమ్ ఏసీ బస్సు అని చెప్పే కదా, మొన్న మేము ఎట్లా వెళ్ళామో అట్లాగే ట్రావెల్ చేసాము. ఇక ఫీలింగ్ అయితే ఉన్నాయి. కొంచెం బాగా సఫర్ అయ్యాను కొంచెంసేపు. ఎట్లయితే ఫైనల్గా కిందకి వస్తున్నాం అండి, అలిపిరి దగ్గరికి. అలిపిరి కానీ దిగి వచ్చేటప్పుడు అయితే నాకు చుక్కలు కనపడతాయి నాకైతే ఎక్స్పీరియన్స్లో. దిగిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఇక్కడ ఒక హోటల్ ఉందంటే కొంచెం మంచి హోటల్ ఏదైనా ఉన్నా సర్చ్ చేసి దగ్గరిస్తే బ్రేక్ఫాస్ట్ కానీ నిన్న రోజంతా ఏం తినలేదు కదా, అది గోగురేసి చట్టం ఫ్రీ చేసేసరికి అది సరిపడా కొంచెం స్టమక్ కూడా అప్సెట్గా అయిపోయేదానికి చెప్పాను. ఈ లోపు కూడా అతను కొంచెం ఇక్కడ మంచి హోటల్ ఉందంటే ఇది చెప్పారు నాకు. కొంచెం ముందు కొంచెం వెళ్ళిపోయినారు. ఇప్పుడు కూడా ఏందని అడుగుతుంటే వీళ్ళు చెన్నై వీళ్ళకి అన్నీ 84 హోటల్ ఉన్నాయంటే బ్రాంచెస్ అవుట్ ఆఫ్ కూడా బ్రాంచెస్ వీడియో చేస్తున్నాను. ఎంజాయ్ తను తీసుకొని వెళ్ళి అన్నారు. అంటే వంటగదిలోకి వెళ్ళి వద్దులో వెళ్ళి అన్నారు వాళ్ళు. బయట వాళ్ళని తీసుకొని జస్ట్ క్లిప్ ఒకటి యాడ్ చేశాను. లక్ష్మీ అనే హోటల్ ఇది రైల్వే స్టేషన్ ముందు ఉంటుంది అనమాట. అంటే రైల్వే స్టేషన్ ముందు నాకైతే బాగానే ఉంది తీసుకుంటాను. కానీ లంచ్ అయితే బాగాలి, లంచ్ అయితే నచ్చలేదు. కానీ ఎన్నో రైస్ దొరికింది కదా అంటే ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. టీ కూడా బాగుంది. అతనితో మాట్లాడుకుంటా కొంచెం వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇదండి ఈ వీడియో వచ్చి. ఇంకా మరిన్ని వీడియోలు కూడా చేద్దామని వస్తాయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మరి ఈ వీడియోలు తరపు వీడియోలు ఎలా ఉండే కొంచెం ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ పెట్టండి ప్లీజ్ దయచేసి. నచ్చితే కామెంట్ పెట్టండి. మరి చూద్దాము. స్కాన్ చేశాను అయితే ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you.